NASA has unveiled plans to test a nuclear-powered rocket that could fly astronauts eventually to Mars faster and further than the current rocket technology. Let's bring in CTV science and tech expert Dan Riskin with more on this. Dan, the big takeaway here, what do you think? Is armed. Sound suppression water system activated. T-minus 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1, 0, and liftoff of Space Shuttle Atlantis on a mission to build, resupply, and to do research on the International Space Station. మంగళయాన్ భూమి నుండి మార్స్ గ్రహానికి చేరుకోవడానికి 9 నెలల టైం పట్టింది. కానీ ఇప్పుడు ఈ దూరాన్ని కేవలం 100 రోజుల్లోనే కవర్ చేయబోతుంది. ఇది అసాధ్యంగా అనిపిస్తుంది కదా, కానీ నాసా సైంటిస్టులు ఇదే అసాధ్యాన్ని సాధ్యమయ్యేలా చేశారు. ప్రస్తుతం నాసా 2 న్యూక్లియర్ పవర్ తో నడిచే రాకెట్స్ పైన పనిచేస్తుంది. వీటి వేగం మరియు పవర్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ రాకెట్స్ కంటే 5 రెట్లు ఎక్కువ. దీని అర్థం ఏమిటంటే భూమి నుండి ప్లూటో వరకు దూరాన్ని కవర్ చేయడానికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఆ దూరాన్ని మనం 4 సంవత్సరాల్లోనే దాటగలం. కానీ ఈ టెక్నాలజీని ఈ రోజుల్లో ఆపరేషనల్ చేయడం నిజంగా సాధ్యమేనా? ఎందుకంటే స్పేస్ ట్రావెల్ లో మీకు తెలిసినట్లుగా ప్రమాదం కంటే ఆలస్యమే చాలా మేలు. ఎందుకంటే స్పేస్ ట్రావెల్ అంటే చిన్న విషయం కాదు, జాగ్రత్తలే ముఖ్యం. అయితే నాసా ఈ అత్యధిక వేగాన్ని ఎలా సాధిస్తుంది? గత 100 సంవత్సరాల్లో స్పేస్ ట్రావెల్ గురించి మన ఆలోచనలు బాగా మారిపోయాయి. 1657లో బాణాసంచా సహాయంతో ఏదైనా పెద్ద రాకెట్ ను అంతరిక్షంలోకి పంపొచ్చని ప్రజలు అనుకునేవారు. ఈ ఆలోచన అంత చెడ్డది కాదు, ఎందుకంటే లిక్విడ్ లేదా సాలిడ్ ఫ్యూయల్ ని ఉపయోగించి పవర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నిజానికి మొదటి రాకెట్ బంపర్ WAC తయారు చేసినప్పుడు ఈ ఆలోచన ఆధారంగా విజయవంతంగా ప్రయోగించారు. అదే ఆ క్షణం నుండే రాకెట్ తయారీ ప్రాసెస్ మొదలైంది. ఈ రోజు రాకెట్ తయారీ చాలా సులభమైంది. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అగ్నికుల్ కాస్మోస్ ప్రపంచంలో మొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ను కూడా తయారు చేసింది. ఈ రాకెట్ టెస్టింగ్ విజయవంతంగా పూర్తయింది మరియు డిసెంబర్ ఎండింగ్ లోపు మరో 3D ప్రింటెడ్ మరియు రీయూజబుల్ రాకెట్ ప్రయోగిస్తుంది. నిజానికి ఈ రోజు మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన రాకెట్ కూడా ఒక కెమికల్ కంబషన్ రాకెట్. వీటిని ఉపయోగించి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎలాన్ మస్క్ మార్స్ గ్రహం పైన మనుషుల్ని స్థిరపరచాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరియు చాలా విజయవంతంగా కూడా ఉంది. ఇందులో ఇంజన్స్ లో కంట్రోల్డ్ మరియు కంటిన్యూస్ ఎక్స్ప్లోషన్ క్రియేట్ అవుతుంది. దీని సహాయంతో రాకెట్లు అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. ఈ పద్ధతిని అప్గ్రేడ్ చేస్తూ స్పేస్ ఇంజనీర్స్ కెమికల్ కంబషన్ నుండి ఎక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేయడం మరియు దాని కెపాసిటీని పెంచే మార్గాన్ని కనుక్కున్నారు. ఈ రోజుల్లో రాకెట్ కెపాసిటీని పెంచడం రాకెట్ సైన్స్ లో చాలా ముఖ్యమైన భాగం. రాకెట్ సైన్స్ అనే పేరు ఇప్పటికీ చెడ్డ పేరు తెచ్చుకుంది, ఎందుకంటే ఇది చాలా కష్టమైందని ప్రజలు భావిస్తారు. కానీ వాస్తవానికి దీని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఇందులో బేసిక్ లెవెల్లో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉపయోగిస్తారు. ప్రతి యాక్షన్ కు సమానమైన మరియు ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. దీనిలాగే ప్రతి ఫోర్స్ కి సమానమైన మరియు ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. కెమికల్ ఇంజన్స్ లో ఫ్యూయల్ గా లిక్విడ్ మీథేన్ మరియు ఆక్సిజన్ ని ఉపయోగిస్తారు. ఈ 2 లిక్విడ్స్ ను కంబషన్ ఛాంబర్ లోకి పంపి వాటి కంబషన్ ద్వారా ఎక్స్ప్లోజన్ రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వేడిని రాకెట్ కింద ఉన్న కోన్ షేప్ నాజిల్ ద్వారా బయటికి పంపుతుంది. నాజిల్ యొక్క కోన్ షేప్ మాక్సిమం పవర్ ని ఒకే డైరెక్షన్ లో రిలీజ్ కావాలనేలాగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక్కడ న్యూటన్ యొక్క థర్డ్ లా ఆఫ్ మోషన్ పనిచేస్తుంది. ఈ కిందకి వెళ్లే పవర్ రాకెట్ ను పైకి నెట్టేస్తుంది. దీన్ని థ్రస్ట్ అంటారు. రాకెట్ ఇంజన్ ఎంత ఎక్కువ థ్రస్ట్ ప్రొడ్యూస్ చేస్తే రాకెట్ అంత వేగంగా పైకి ఎగురుతుంది. ఇది రాకెట్ సైన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. దీనిని చాలా కష్టమైనదిగా భావిస్తారు. అయితే అడ్వాన్స్డ్ రాకెట్స్ లో చాలా అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఉంటుంది. అది వేరే స్టోరీ అవుతుంది. నాసా యొక్క మెయిన్ టార్గెట్ 2025 నాటికి మనుషుల్ని మళ్లీ చంద్రుడిపైకి పంపడం. దీనికి జోరుగా సన్నాహాలైతే జరుగుతున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. మనం శతాబ్దాలుగా కెమికల్ కంబషన్ టెక్నిక్ ను ఉపయోగిస్తున్నాం, కానీ దీనికి పెద్ద లిమిటేషన్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫ్యూయల్ ని బర్న్ చేసి పవర్ ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఇన్ఎఫిషియెంట్ ప్రాసెస్. మీరు నమ్మరు గానీ మనం ఫ్యూయల్ లో 1/3 కంటే తక్కువ భాగాన్ని మాత్రమే పవర్ గా మార్చగలం. కెమికల్ రాకెట్స్ తయారీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక చిన్న 1/2 కిలో శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపడానికి 8.28 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ఎక్కువ భాగం ఫ్యూయల్ పైనే ఖర్చు అవుతుంది. అంతేకాక కెమికల్ ఇంజన్స్ తో స్పేస్ ట్రావెల్ చాలా
చాలా స్లోగా మరియు టైం తీసుకునే ప్రాసెస్. ఎగ్జాంపుల్ గా ఈ రోజుల్లో బెస్ట్ రాకెట్ ఫాల్కాన్ హెవీని ఉపయోగించిన మార్స్ గ్రహానికి చేరడానికి 7 నెలల టైం పడుతుంది. అంటే ఆస్ట్రోనాట్స్ ఆ రోజుల్ని తక్కువ గ్రావిటీ వాతావరణంలో గడపాలి. లో గ్రావిటీలో ఎక్కువ రోజులు గడిపిన రికార్డు రష్యన్ కాస్మోనాట్ వాలేరీ పొలియాక్ది. ఆయన 438 రోజులు అంటే 15 నెలలు అంతరిక్షంలో గడిపారు. దీనివల్ల ఆయన ఎముకలు కండరాలు బలహీనపడ్డాయి. భూమి గ్రావిటీకు అలవాటు పడ్డానికి 8 నెలలు పట్టింది. కాబట్టి కెమికల్ ఇంజన్స్ తో మార్స్ గ్రహానికి వెళ్తే మనిషి మొదటి అడుగు వీల్ చైర్ లో వేయొచ్చు. ఫుట్ ప్రింట్ కు బదులుగా వీల్ ప్రింట్ ఉండొచ్చు. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి నాసాకు ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. నాసా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ DOE తో కలిసి న్యూక్లియర్ పవర్ తో నడిచే రాకెట్ ఇంజన్స్ ను డిజైన్ చేశారు. నాసాకు 2 రకాల న్యూక్లియర్ రాకెట్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి. న్యూక్లియర్ థర్మల్ రాకెట్ ఇంజన్ మరియు న్యూక్లియర్ ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజన్. న్యూక్లియర్ థర్మల్ రాకెట్ ఇంజన్ సాధారణ కెమికల్ ఇంజన్ కంటే 2 రెట్లు ఎక్కువ కెపాసిటీతో పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా భారీ వేడిని ప్రొడ్యూస్ చేస్తుంది. లిక్విడ్ హైడ్రోజన్ ను రియాక్టర్ గుండా పంపితే అది వేడి వల్ల గ్యాస్ గా మారి రాకెట్ నాజిల్ ద్వారా అధిక వేగంతో బయటికి వస్తుంది. సాధారణ రాకెట్స్ లో కూడా ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే న్యూక్లియర్ థర్మల్ రాకెట్ లో హైడ్రోజన్ 8 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో బయటికి వస్తుంది. సాధారణ రాకెట్ లో 4 కిలోమీటర్ల పర్ సెకండ్. అంటే న్యూక్లియర్ థర్మల్ రాకెట్ లో 2 రెట్లు ఎక్కువ. అందువల్ల దీని కెపాసిటీ కూడా 2 రెట్లు ఎక్కువ. న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ఇంజన్ లో న్యూక్లియర్ పవర్ ని ఉపయోగించి ముందుగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయబడుతుంది. ఆ తర్వాత జీనాన్ ఆటమ్స్ ను అయనైజ్ చేసి నాజిల్ ద్వారా 40 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో బయటికి పంపి యాక్సిలరేషన్ ను క్రియేట్ చేస్తారు. ఇది న్యూక్లియర్ థర్మల్ రాకెట్ కంటే 5 రెట్లు ఎక్కువ కెపాసిటీ కలిగి ఉంటుంది. అందుకే నాసా సైంటిస్టులు న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ఇంజన్ తో 100 రోజుల్లో మార్స్ గ్రహానికి చేరొచ్చని, 4 సంవత్సరాల్లో భూమి నుండి ప్లూటోకి చేరొచ్చని చెప్పారు. 4 సంవత్సరాలు ఎక్కువగా అనిపించవచ్చు. కానీ న్యూ హారిజన్ స్పేస్ క్రాఫ్ట్ ప్లూటో యొక్క HD ఫోటోలు తీయడానికి 10 సంవత్సరాలు పట్టింది. నాసా యొక్క అనేక శాటిలైట్స్ లో ఎలక్ట్రిక్ అయాన్ ఇంజన్స్ ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీని మార్స్ గ్రహం లేదా ఇతర గ్రహాలకు ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ కాన్సెప్ట్ అంత ఈజీ అయితే కాదు. కెపాసిటీని పెంచడానికి ఫ్యూయల్ యొక్క వేగం ఎక్కువగా ఉండాలి. కానీ థ్రస్ట్ అనేది ఫ్యూయల్ యొక్క సైజ్ పైన ఆధారపడుతుంది. అయాన్ ఇంజన్స్ లో జీనాన్ ఫ్యూయల్ వేగం ఎక్కువగా ఉంటుంది, కానీ సైజు చాలా తక్కువ. కాబట్టి అయాన్ ఇంజన్ రాకెట్ ని భూమి నుండి లిఫ్ట్ ఆఫ్ చేయలేదు. అంతరిక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అంతేకాక న్యూక్లియర్ ఇంజన్స్ లో అత్యంత రేడియో యాక్టివ్ యురేనియం ఐసోటోప్ ఉపయోగిస్తారు. ఇది భూమిపైన యూజ్ చేయడం, కంట్రోల్ చేయడం ప్రమాదకరం. అంతరిక్షంలో ఏదైనా ప్రమాదం జరిగితే రేడియో యాక్టివ్ యురేనియం ఆస్ట్రోనాట్స్ కు తీవ్ర హాని కలిగించవచ్చు. రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ ఈ ప్రమాదాల కారణం వల్ల న్యూక్లియర్ పవర్ ని రాకెట్ లో ఉపయోగించే ప్లాన్ ను క్యాన్సిల్ చేసింది. అమెరికా కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ ఉపయోగాన్ని ఎక్కువగా కంట్రోల్ చేసింది. నాసా న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ని పూర్తిగా సేఫ్ చేయకపోతే ప్రతి స్పేస్ క్రాఫ్ట్ లో న్యూక్లియర్ ఇంజన్స్ ను ఉపయోగించలేదు. అయినప్పటికీ నాసా ఈ సమస్యకు సొల్యూషన్ కనుక్కుంది. కానీ ఒక సమస్య ఇంకా ఉంది. ఆస్ట్రోనాట్స్ 100 రోజుల పాటు తక్కువ గ్రావిటీలో గడపాలి. ఆర్టిఫిషియల్ గ్రావిటీని సృష్టించడానికి స్పేస్ షిప్ ను రౌండ్ గా తిప్పడం ఒక సాధారణ పద్ధతి. దీనివల్ల సెంట్రిపిటల్ ఫోర్స్ సృష్టించబడి ఆస్ట్రోనాట్స్ ను స్పేస్ షిప్ లో నేలకు అతుక్కునేలాగా చేస్తుంది. సినిమాల్లో ఈ ఆలోచన అయితే చూపించారు. కానీ ఇక్కడ నేను ఆలోచన గురించి మాట్లాడడం లేదు. గ్రావిటీ అంటే ఒక రకమైన యాక్సిలరేషన్ కదా. కాబట్టి రాకెట్ ను స్టేబుల్ గా 9.8 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో యాక్సిలరేషన్ చేస్తే స్పేస్ షిప్ లో భూమి లాంటి గ్రావిటీని సృష్టించవచ్చు. ఇప్పుడు చెప్పండి, న్యూక్లియర్ పవర్ తో నడిచే రాకెట్ తో స్పేస్ ట్రావెల్ ఇంత ఈజీ అయితే దాని ఇతర ఎఫెక్ట్స్ ఏమిటి? మీ ఆన్సర్ ను కామెంట్ లో చెప్పండి.